హైదరాబాద్ వాటర్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే బెంగళూరు ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అధికార యంత్రాంగం అప్రమత్తం అవ్వలేదు. దీంతో స్వయంగా రంగంలోకి దిగింది హైకోర్టు. జంట నగరాల్లో నీటి వినియోగం అమలు తీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది హైకోర్టు. నగరంలో నీటి కొరత తీవ్రంగా ఉన్నదని, నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, లేదంటే బెంగళూరు తరహాలో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నీటి కోసం బెంగళూరు అవస్థలు పడుతున్నదని, ఆ దుస్థితి హైదరాబాద్కు రాకుండా పాలకులు, అధికారులు మేల్కోవాలని ఆదేశించింది. నీటి వినియోగం అమలు తీరుపై ఈ నెల 16లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. జంట నగరాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడిందని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలంటూ పిఆర్ సుభాష్ చంద్రన్ 2005లో రాసిన లేఖను హైకోర్టు పిటిషన్ గా పరిగణించి విచారణ జరుపుతున్నది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె అనిల్ కుమార్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ అంశంపై మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ లేఖ రాసే నాటికి ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదేమీ ప్రభుత్వ వ్యతిరేక వ్యవహారం కాదని, నీరు ప్రజలకు చెందిన నిత్య కృత్యమని స్పష్టం చేసింది. నీటిని రీసైక్లింగ్ ద్వారా వాడుకునేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించింది. భవన నిర్మాణాలన్నింటినీ పరిశీలించి ఇంకుడు గుంతలు లేని వాటిని గుర్తించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలనే నిబంధనల్ని అమలు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. చట్టం ప్రకారం ప్రతి ఇంటి యజమానికి కనీసం 6 మొక్కలు సరఫరా చేయాలని గుర్తు చేసింది. వాటి సంరక్షణ బాధ్యత ఇంటి యజమానిదేనని, విఫలమైతే ఆస్తి పన్నుతో సమానంగా జరిమానా విధించాలని గుర్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోర్లు వాల్టా చట్ట నిబంధనలకు లోబడి ఉన్నాయో లేదో భూగర్భ జల శాఖ అధ్యయనం చేసి నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వర్షపు నీటిని ఒడిసిపుచ్చుకోవాలని తెలిపింది. బిల్డింగ్ నిబంధనలకు సవరణ చేస్తూ గతేడాది మార్చి 31న జారీ చేసిన జీవో అమలుకు తీసుకున్న చర్యలపై నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. 2002 వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్లోని 11వ సెక్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలని, భూగర్భ జలాల రక్షణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పింది. భూమి నుంచి నీటిని తోడడం మాత్రమే కాదు, ఆ భూమిలోకి వర్షపు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోర్లు, బావులు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. నీటి సంరక్షణ, పంపిణీని 3 నుంచి 5వ తరగతి, అవసరమైతే 8వ తరగతి విద్యార్థుల వరకు పాఠ్యాంశం చేసే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. నీటి సంరక్షణకు జారీ చేసిన ఆదేశాల అమలుకు వాచ్డాగ్ కమిటీల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ఆదేశించింది హైకోర్టు.